హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం హైదరాబాద్ లో చార్మినార్ పక్కన ఉన్న చౌమల్లా మహల్ దగ్గర ఉన్నాం. ఈ మహల్ వచ్చేసి మనకి 18th సెంచరీ సగంలో కట్టింది, అంటే ఎర్లీ 90th సెంచరీ దగ్గరలో కట్టింది. ఈ చౌమల్లా మహల్ మనకి నిజాం రాజులు అయితే నిర్మించారు దీన్ని. ఈ చౌమల్లా మహల్ మొత్తం మనకి ఇండో ఇస్లామిక్ మోడల్ అయితే ఉంటుంది. దీని ఆర్కిటెక్చర్ ఇదంతా చూస్తే మనకి యూరోపియన్ కంట్రీస్, ఓల్డ్ యూరోపియన్ కంట్రీస్ లో ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంటుంది. ఈ మహల్లో మొత్తం మనకి ఈ దర్బార్లు, క్లాక్ టవర్స్, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, అట్లా ఈ ఈ మహల్ చుట్టూ గార్డెన్స్ మనకి ఎటు చూసినా కానీ బిల్డింగ్స్ కనిపించేలాగా రౌండ్ గా వేరే వాళ్ళ వర్క్ కి సంబంధించిన బిల్డింగ్స్ కట్టించి ఈ ప్యాలెస్ ని మిడిల్ లో కట్టించారనమాట. సో ప్రజెంట్ మనం చూస్తుంది అయితే ప్యాలెస్. దీని అసలు రాణి గారు, రాజుగారు నివసించే వాళ్ళ ప్యాలెస్ ప్లస్ వింటేజ్ కార్స్, ఈ క్లాక్ టవర్స్, ఇవన్నీ మనకి లోపటైతే ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటూ వీడియో చేద్దాం. ఈ చౌమల్లా ప్యాలెస్ అనేది 18వ శతాబ్దంలో, కరెక్ట్గా చెప్పాలంటే ఇంచుమించుగా 1750 సంవత్సరంలో హైదరాబాద్ రెండో నిజాం అయిన నిజాం అలీ పాషా పాలనలో నిర్మించబడింది. ఆ తర్వాత నుంచి 19వ శతాబ్దం వరకు ఎవరైతే నిజాం పాలకులుగా వచ్చారో ఆ వచ్చిన వారందరూ ఈ ప్యాలెస్కి ఇంకా వారి వంతు టచ్ అనేది ఇచ్చుకుంటూ దాన్ని ఇంకా అంతకంతకు చాలా అందంగా తయారు చేసుకుంటూ అయితే వచ్చారు. ఇక ఈ ప్యాలెస్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీస్ విషయానికి వస్తే, మన భారతదేశంలో నిజాంలకు ముఖ్యమైన ఇల్లు ఏదని చెప్తే దాన్ని హైదరాబాద్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దానివల్ల నిజాం రాజులకి వారికి అత్యంత ఘనమైన, అందమైన ఒక ప్యాలెస్ని అయితే ఇక్కడ నిర్మించడం కోసం అయితే వాళ్ళు ఆ రోజుల్లో ఆలోచించారు. ఈ ప్యాలెస్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని కట్టిన నిర్మాణ శైలి అనమాట. దీని ఆర్కిటెక్చర్ అనేది పర్షియన్, మొఘల్ మరియు యూరోపియన్ ఆ మోడల్స్, ఆ డిజైన్స్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇది దీంట్లో చెక్కిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంకా రానున్న తరాల్లో కూడా చూడటానికి చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే అంతకు ఇంకా అందంగా అయితే కనిపించడానికి అంత క్రియేటివ్గా ఆ రోజుల్లోనే చెక్కారు. ఈ ప్యాలెస్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన బిల్డింగ్స్ 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఒకటి కిల్వత్ ముబారక్, ఇంకోటి అబ్దాబ్ మహల్, మూడోది రోషన్ బాగ్. ఈ కిల్వత్ ముబారక్ అనేది ఏంటంటే ఈ ప్యాలెస్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ కనపడే పెద్ద బిల్డింగ్ అనమాట. సో దీన్ని కిల్వత్ ముబారక్ అని ఎందుకు అంటారంటే, దీంట్లో పెద్ద దర్బార్ హాల్ ఉంటుంది. అంటే ఇక్కడ రాజుగారు ఉంటారు కదా, నిజాం పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ కూర్చొని వచ్చిన విజిటర్స్తో అక్కడ సమావేశం అయ్యేవాడు. అక్కడ ఉండే పంచాయతీలు సెటిల్మెంట్ చేయడం కానీ, వచ్చిన విజిటర్స్ని మీట్ అవ్వడం కానీ, అట్లాంటి సెటిల్మెంట్స్ అన్నీ అక్కడ ఉండి చేసేవాళ్ళంట. సో రెండోది ఏంటంటే అబ్దాబ్ మహల్ అనమాట. ఈ అబ్దాబ్ మహల్ మొత్తం దీని నిండా డిజైన్స్ అండ్ మనకి కలెక్షన్స్ పెట్టుంటాయి అనమాట. ఎలా అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడున్న యుద్ధం సమయంలో వాడిన ఈ కత్తులు, వాటికి సంబంధించినవి, గన్నులు, అందమైన డ్రెస్సెస్, ఆ టైంలో 18th సెంచరీ 17th సెంచరీలో వాడిన డ్రెస్సెస్, అలాగే కాఫీ తాగే ఈ కప్స్, ప్లేట్స్, వీటికి సంబంధించి ప్రతిదీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ దాంట్లో అబ్దాబ్ మహల్లో అయితే ఉంటాయి. మూడోది రోషన్ బాగ్. ఈ రోషన్ బాగ్ ఏంటంటే ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఈ ప్యాలెస్ లోపల ఆర్కిటెక్చర్ ఎంత అయితే అందంగా ఉంటుందో దాని బయట సైడ్ కూడా మనకు కంప్లీట్గా ఇలా పచ్చని తోటల్లో చాలా గ్రీనరీగా గార్డెన్ ఎక్కువ ఉంచేసి అయితే ఉంచుతారు. ఈ ప్యాలెస్ ఎప్పుడైతే నిజాం కాలం తర్వాత వారందరూ కంప్లీట్గా వాటిని వదిలేసిన తర్వాత ఇది కొంతకాలం వరకు అయితే కొంచెం పాడయ్యే స్థితిలోకి వచ్చిందంట. సో దాని తర్వాత అలా చేయడానికి ఇష్టం లేకుండా ఈ గవర్నమెంట్ దాని మీద చర్యలు తీసుకొని ఇప్పుడు దాన్ని ఒక మ్యూజియం లాగా అయితే మార్చేశారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చౌమల్లా ప్యాలెస్కి మనకి టికెట్ ఛార్జ్ చేస్తారు. పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారు. మీరు కెమెరాస్ తీసుకెళ్తే ఇంకొక 100 ఎక్స్ట్రా తీసుకుంటారు. మొబైల్కి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. సో ఈ అమౌంట్ అనేది అంతా కంప్లీట్గా ఈ నిజాం ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి అయితే వెళ్తుందంట. ఇది ఇంకా గౌట్ హ్యాండ్ ఓవర్లో అయితే లేదని చెప్పారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. ఈ బిల్డింగ్కి వారసుడైన ఆయన తుర్కీ అనే కంట్రీలో ఉంటాడంట. సో ఆయనే 2 monthsకి 3 monthsకి అట్లా ఒకసారి వచ్చేసి ఈ లెక్కలన్నీ చూసేసి ఆ ట్రస్ట్కి అయితే ఈ అమౌంట్ని డొనేట్ చేస్తారని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇదే కాకుండా ఇంకా ఎంతో అందమైన విషయాలు అయితే ఈ బిల్డింగ్లో ఉన్నాయి. అవన్నీ మనం వీడియో చూసుకుంటూ వాటన్నిటిని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొత్తం 3 ముఖ్యమైన బిల్డింగ్స్ ఉన్నాయి అని. వాటిలో మొదటిది ఇదే కిల్వత్ ముబారక్. దీనికి పక్కనే మనకి కనిపిస్తుందిగా ఆ క్లాక్ టవర్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం లోపలికైతే వచ్చాం. చూస్తున్నారు కదా దీని ఆర్కిటెక్చర్ అనేది ఎంత అందంగా అయితే ఉంటుందో. సో ఫస్ట్ మనం ఆ కిల్వత్ ముబారక్ ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఒక గది అయితే ఉంటుంది. ఆ గదిలో నిజాం రాజుల యొక్క వాళ్ళ ఫొటోస్, వాళ్ళ కల్చరు, వాళ్ళు ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ యొక్క ముఖ్యమైన వస్తువులు, వారి గుర్తులు, వాటన్నిటిని ఈ గదిలో అయితే పదిలిపరిచారు.
ఆ పైన ఆర్కిటెక్చర్ అనేది చూడండి, సీలింగ్ మీద ఎంత చక్కగా ఉందో. అది చెక్కతో చేశారో లేకపోతే వేటితో చేశారో మనకు తెలియదు. ఇక్కడ విజిటర్స్ వచ్చి ఎంట్రీ టికెట్ మీరు ఈ కంప్లీట్గా ప్యాలెస్ అంతా విజిట్ చేసిన వరకు ఆ టికెట్ మీతోనే ఉంచుకోవాలని ఇక్కడ నోటీస్ బోర్డు అయితే ఉంచారు. సో ఒకసారి చూద్దాం ఈ పిల్లర్స్ ఎలా ఉన్నాయో, వాటి మీద ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అది సున్నం పిండితో చేసిందో లేకపోతే సిమెంట్ మీద చేసిందో చెక్కతో చేసిందో కూడా అర్థం కానంత అంత ఎక్సలెంట్గా అయితే అది ఉంది. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ డిజైన్గా చాలా చక్కగా, అంటే చక్కగా ఎటు చూసినా కానీ ఒకే కొలతలతో సేమ్ అంతా ఒకే రెప్లికేట్ అయ్యే విధంగా అయితే ఆ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. ఆ లోపల ఆర్కిటెక్చర్ అంత అందంగా ఉంది. వాటితో పాటు ఈ వేలాడే లైట్స్ కూడా చూడొచ్చు ఒకసారి మనం. ప్రజెంట్ మనం ఈ బిల్డింగ్లో నుంచి, దర్బార్లో నుంచి మనం లోపలికైతే వచ్చాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే అసఫ్ జా, అంటే 8వ నిజాం. ఈయన ఒక డీటెయిల్స్, ఆయన ఫోటోలు, ఈయన చేసిన కార్యక్రమాలన్నీ ఇక్కడ ఫోటోల్లో మనకి చూపించడం జరుగుతుంది. పైన ఆర్కిటెక్చర్ కూడా చూసారుగా. ఈ బిల్డింగ్, ఈ ప్యాలెస్ మొత్తం కంప్లీట్ అండ్ కంప్లీటెడ్గా మొత్తం ఆర్కిటెక్చర్తో అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి గదిలో ఇంకో కనిపిస్తుంది ఇలా అద్దాలు పెట్టేసి అయితే వాళ్ళ హిస్టరీని చూపించడం కోసం అయితే వాటిని ఉంచారు. ఫొటోస్ కూడా డిస్ప్లే చేశారు. మనకు చుట్టూ ఈ ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. బిల్డింగ్ చుట్టూ కంప్లీట్గా మన నిజాం రాజుల చరిత్ర, వాటన్నిటి గురించి అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి, చాలా చక్కగా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఈ డిజైన్స్ బొమ్మలు అయితే చేసేసి వాటిని మనకి ఇక్కడ మ్యూజియంలో అయితే డిస్ప్లే చేశారు. వీటి మీద అయితే చేతులు వేయొద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. వీటిని డ్యామేజ్ చేయకుండా ఉంచాలి అని. సో వచ్చినప్పుడు మనం కొంచెం వీటికి డిస్టెన్స్గా ఉండి వీటిని కాపాడుకునే విధంగా అయితే మనం ప్రయత్నం చేసుకుందాం. చూస్తున్నారుగా, ఇది అప్పుడు 18th సెంచరీ 17th సెంచరీలో ఉన్న కరెన్సీ, అలాగే ఆ బిల్డింగ్స్ వాటన్నిటిని. అదే దర్బార్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో ఇంకో గదిలోకి అయితే మనం వచ్చాం. సో ఈ గదిలో కూడా ఇంకా అలాంటివే డిస్ప్లే చేసేసి అయితే ఉన్నాయి. ఫొటోస్, వాటికి సంబంధించిన కొన్ని ఆర్నమెంట్స్ అవన్నీ అయితే దీంట్లో డిస్ప్లే చేశారు. సో మనం ఒకసారి చూడొచ్చు. ఇగో ఈ 19th సెంచరీలో అక్కడ వాళ్ళ మ్యారేజ్ జరిగిందో సంథింగ్ ఏదో కానీ అక్కడైతే వీడియో డిస్ప్లే చేస్తూ ఉంటున్నారు. అవి నాన్ స్టాప్గా అలా ప్లే అవుతూనే ఉంటాయంట. మేము టైం లేకపోయేసరికి వాటి గురించి ఇంకా అంతగా ఎంక్వైరీ అయితే చేయలేకపోయాము. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా వీడియో గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీకైతే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీకు తెలియకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వీడియోస్ ఇస్తాను. ఇది మనకి దేశంలో ఉన్న గొప్ప హిస్టరీ కలిగిన బిల్డింగ్స్ని, వాటిని మనం ఏ విధంగా అయితే కాపాడుతున్నాం అనే అవార్డ్స్, దాంట్లో 2008 అవార్డుని పొందుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, ఈ నిజాం దాంట్లో కూర్చోవడం కోసం ఏర్పాటు చేసిన చైర్ అది. ఇగో అప్పట్లో నిజాం రాజులు వాళ్ళు ఉన్న ఫొటోస్ అవన్నీ పెయింటింగ్స్, ఫొటోస్ కదా యాక్చువల్లీ. ఇట్లా మనకి బిల్డింగ్ మొత్తం మ్యూజియంలో ఏర్పాటు చేసేసి ఇలా ఫొటోస్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి గదిలో ఈ ప్యాలెస్ మొత్తం మనకి ఇలాంటివి అయితే కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా హిస్టరీ అయితే దీంట్లో పొందుపరిచారు. ఫొటోస్ రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో రాసి పెట్టడం అట్లాంటివన్నీ చేశారు వీటిలో. సో మనం ఈ దర్బార్లో కింద నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఇక ఈ విధంగా ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత మనకి ఇదంతా లాబీ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఫోటోలు డిస్ప్లే చేసేసి హిస్టరీ రాశారు దీంట్లో కూడా. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో కొన్ని గదులు అయితే ఏర్పాటు చేశారు. వాటిలో ఈ దేశంలో ఉన్న కలెక్షన్స్ వాటన్నిటిని అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం.
ఈ ఈ గదిలో కనిపించే ప్రతి వస్తువు కూడా హ్యాండ్ క్రాఫ్టెడేనంట. ఇవన్నీ మనకి పర్షియన్ కంట్రీస్, రష్యన్ కంట్రీస్ వాటి నుంచి తీసుకొని వచ్చిన ఈ ప్లేట్స్, సాసర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా రేర్ ఐటమ్స్ అంట. సో అక్కడనే అట్లా రాసి ఉంది బోర్డులో. ఒకసారి దీన్ని కూడా మనం పైన ఆర్కిటెక్చర్ చూస్తే ఎంత అందంగా ఉందో ఈ గది మొత్తం. అప్పట్లో ఈ నిజాం కాలంలో ఇది ఒక డైనింగ్ హాల్లో ఉండేదేమో అని నాకైతే అనిపిస్తుంది మరి. సో అప్పట్లో వీళ్ళు దేనికి ఉపయోగించేవాళ్ళు ఈ గదిని. అటు లెఫ్ట్ సైడ్ అయితే ఆ గది ఉంటుంది. రైట్ సైడ్లో ఈ గదిలో మనకి వుడెన్, అలాగే డ్రెస్సింగ్, ఇంకా వాటికి సంబంధించినవి అయితే యువతల గదిలో. ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్ క్రాఫ్టెడే. ఎంత మైక్రో అంటే చాలా మన కంటికి కనిపించినంత చిన్న చిన్న వర్క్స్ కూడా వీళ్ళు చేతులతోనే చేశారంట, హ్యాండ్ క్రాఫ్ట్స్. సో కొన్ని బట్టలు, ఈ చెక్కలకు సంబంధించి ఇవన్నీ అయితే హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసి ఉంచారంట. వాటిని కూడా ఒకసారి మనం కంప్లీట్గా చూద్దాం. ఇవిగో 17th century 18th centuryలో వాడే చెప్పులు ఇవి, హ్యాండ్ క్రాఫ్టెడ్ చెప్పులు. ఈ డ్రెస్ అయితే ఎస్పెషల్లీ అప్పట్లో ఈ నిజాం కాలంలో ఉన్న ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వేసుకున్న డ్రెస్ అంట. ఇది 18th century. ఇది ఆవిడకి పర్షియన్ నుంచి గిఫ్ట్గా అయితే ఆ డ్రెస్ని చేసి పంపించారంట. అక్కడ డ్రెస్ పక్కనే రాసి ఉంటుంది. సో అలాగే ఇంకా అప్పట్లో ఉన్న వాళ్ళందరి శారీస్, వాళ్ళ డిజైన్స్, వీటన్నిటిని అయితే తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టేసి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం. ప్రజెంట్ మనం చెప్పుకున్నాం కదా రెండోది అబ్దాబ్ మహల్ అని. ఆ అబ్దాబ్ మహల్ అనేది ఇదే యాక్చువల్లీ. కింద ఉన్నది మనకి ఆ కిల్వత్ ముబారక్, ఈ పైన ఉన్నది అబ్దాబ్ మహల్. సో వీటిలోనే మనకి ఇవన్నీ డిస్ప్లే చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చక్కగా సైనికుడిని చూడండి. వాళ్ళే ఉంటే ఈరోజు మనం కూడా సైనికులు అయి ఉంటే అదే విధంగా చేసేవాళ్ళమేమో. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఆ రోజుల్లో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. వాటిని డిస్ప్లే చేసి ఉంచడం మనకు చాలా హ్యాపీనెస్. ఈ గన్స్ అనేవి ఒరిజినల్ గన్స్ అంట. కాకపోతే వాటికి ఈ బుల్లెట్స్ అనేవి అవైతే లేకుండా, మందుగుండు లేకుండా అయితే వాటిని అక్కడ ఉంచారు కేవలం చూడటం కోసమే. ఎవరన్నా వచ్చినా కానీ ట్రై చేయకండి దయచేసి. వాటిలో బుల్లెట్స్ ఉండవు, అనవసరంగా ఇబ్బంది పడతారు. ఈ కనిపిస్తున్నవన్నీ కత్తులు, ఆ వరలు అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి బిల్డింగ్లో లేదంటే ఒక థౌజండ్స్ ఆఫ్ ఈ కత్తులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. 2 గదుల్లో వీటిని డిస్ప్లే చేసి ఉంచారు. చాలా అంటే చాలా కత్తులు. మనకి యుద్ధాల్లో మనం సినిమాల్లో చూస్తాం కదా, హిస్టరీలో ఎన్నైతే కత్తులు ఉన్నాయో మ్యాక్సిమం అన్ని కత్తులను ఇక్కడైతే కవర్ చేసేసారు. ఇంకా చెప్పుకోవడానికి ఏ కత్తి లేదు అన్న విధంగా అన్ని కత్తులు అయితే ఉన్నాయని చెప్పేసి బయట సెక్యూరిటీ వాళ్ళు అయితే చెప్పారు. సో మీకు ఏ మోడల్లో ఏ కత్తి కావాలో హిస్టరీ నుంచి వాటిని మీరైతే వచ్చి ఇక్కడైతే చూడొచ్చంట. సో ప్రతి ఒక్క వస్తువు, యుద్ధానికి ఉపయోగించే ప్రతి వస్తువుని ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారి మనం అటు కూడా చూద్దామా, మనం కూడా యుద్ధం చేద్దామా. మనకి ఇది మొత్తం బాహుబలి ఇన్స్పిరేషన్ లాగే అనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు కత్తి పట్టుకోవాలనిపిస్తుంది, యుద్ధానికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇవి కనిపిస్తున్నాయి కదా ఐరన్ బాక్సెస్, ఇలాంటివి బిల్డింగ్లో లేదంటే ఒక 20-30 ఉంటాయి అన్నమాట. మొత్తం ఐరన్ బాక్సులు కంప్లీట్గా. ఇవి కనీసం 3 కలిసి జరిపినా కానీ జరిగినంత హెవీగా, అంత వెయిట్గా అయితే ఉన్నాయి కంప్లీట్గా. వాటి మీద ఈ ఎంబ్లెమ్స్ కూడా వేసి ఉన్నారు, మనకు అర్థం కాలేదు అవి.
సో చాలా అంటే చాలా హెవీ వెయిట్‌గా ఉన్నాయి. ఇలాగే చాలా ఉన్నాయన్నమాట ఈ ప్యాలెస్ చుట్టూ అవి. సో ఇది మనం ఈ ప్యాలెస్‌కి ఎండింగ్‌కైతే వచ్చాం. ఎండింగ్ సైడ్ అది. యువతల సైడ్‌కొచ్చి చూస్తే మనకి ఇంకొన్ని కత్తులైతే కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనం ఈ కిల్వత్ ముబారక్, ఆఫ్తాబ్ మహల్, ఈ రోషన్ బాగ్ ఈ 3 ప్లేస్‌లని అయితే కంప్లీట్ చేశాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఈ వింటేజ్ కార్స్ ఉంటాయి కదా! ఆ వింటేజ్ కార్స్ అలాగే అసలైన నిజాం గారి వాళ్ళకి ఇల్లు అవి చూడటం కోసం అయితే మనం ముందుకు వెళ్దాం. కనిపిస్తుంది కదా తేనియత్ మహల్, అబ్జాబ్ మహల్ అని. సో ఈ ముందుకెళ్తే అవి కనిపిస్తూ ఉంటాయి మనకి. దీంట్లో ఒక బిల్డింగ్‌లో మాత్రం వర్క్ జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నది ఈ గుర్రాలు వేసుకొని వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా జట్కాలు, అవన్నమాట ఇవి. ప్రజెంట్ మనది మెబ్దాబ్ మహల్ అనమాట. ఇది ఇంకా దీంట్లో వర్క్ జరుగుతుంది. దీంట్లో లెక్కలు చేసుకుంటూ ఎంప్లాయీస్ అయితే దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో అది ఇంకా అదొక ఈ ప్యాలెస్లో ఆ ఒక్క ఇప్పుడు నేను నడుస్తున్నప్పుడు కనిపిస్తున్న పక్కన బిల్డింగ్లో మాత్రమే వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. మిగతాదంతా మ్యూజియం కోసం అయితే నిర్మించారు. ఈ కింద వేసిన ఈ టైల్స్ని చూస్తే ఒకసారి మనం ఇవి చాలా ఎంత ఎండలో కూడా ఇవి చాలా కూల్గా అయితే అనిపిస్తున్నాయి. అలాగే చాలా మనం గతం వీడియోలో చెప్పుకున్న మెదక్ చర్చిలో ఏ విధంగా అయితే రాళ్ళను పెట్టారో అలాంటి రాళ్ళని అయితే ఇక్కడ పొందుపరిచారు. ఈ పిల్లర్లు కూడా చూడొచ్చు ఎంతలా ఉన్నాయో. ఇవి చూడటానికి బలంగాను అందంగాను 2 విధాలుగా ఉపయోగపడేలా దీన్ని అయితే ఆర్కిటెక్ట్ చేశారు. ఈ పైన డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. ఇది ఆ నిజాం పాలకుల యొక్క మెయిన్ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. ఇక్కడ ఈ బొమ్మ చూస్తున్నారు కదా, ఈ బొమ్మ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసిన బొమ్మ అంట. పాలరాతితో చేసింది. ఇద్దరు పురుషులు అంటే ఇద్దరు మెన్స్ నూడుగా ఉండి అంటే బట్ట లేకుండా ఉండి అయితే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో దీని అర్థం ఏదైతే ఉంటుందో మనకైతే తెలియదు. ఇద్దరు బలవంతులు కూడా నగ్నంగా ఉండి అయితే ఫైట్ చేయటం. నాకైతే దీనికి ఏదో పెద్ద రీజన్ అయితే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ దాని రీజన్ ఏంటో ఇక్కడ ఎవరిని అడిగినా కానీ తెలియదని అయితే చెప్పారు మనకి. సో ఒకసారి మనం ఈ లోపల ఈ రాజుగారి ఇంటి లోపల అయితే ఒకసారి చూద్దాం మనం. ఇది 19th సెంచరీ నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నారంటే ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అంత నీట్గా అంటే క్లీనింగ్ టైం అనేది ఎప్పుడు పాటిస్తున్నారో లేకపోతే, ఎందుకంటే ఇది గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసలేదు, మనకు డోర్స్ అయితే ఓపెన్ ఉంటున్నాయి. సో అలా అయినా డ్యామేజ్ అవ్వాలి కానీ ఇంకా దాన్ని మంచిగా చూస్తున్నారు. ప్రజెంట్ మనం వెళ్ళబోతుంది వింటేజ్ కార్స్ అనమాట. ఇక్కడ మనకి రోల్స్ రాయ్స్ అని అవని ఇవని మంచి అప్పట్లో 19th సెంచరీ 18th సెంచరీలో ఏవైతే కార్స్ ఉన్నాయో వాటన్నిటిని మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. చూస్తున్నారుగా ఇది 1901 అంటే 1901 సంవత్సరంలో తయారైన రోల్స్ రాయ్స్ కారు. ఇది చాలా ఫేమస్. మన హైదరాబాద్లో ఉన్న ఓన్లీ పీస్ అంట ఈ రోల్స్ రాయ్స్ కారు. ఇలాంటి కార్లు ఇంకా మనకి దీని నెక్స్ట్ మోడల్లో అట్లా మనకి కార్స్ అయితే పొందుపరిచించారు. ఈ కార్స్ మొత్తం మనం కంప్లీట్ చేసుకుంటూ చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఈ హార్స్ పవర్లు అవన్నీ తక్కువ ఉంటాయి కదా, బట్ ఆ కాలంలో కూడా ఈ కార్లు ఇవన్నీ నిజాం పాలకులు వీళ్ళు యూజ్ చేసిన కార్స్ అంట. వాటన్నిటిని కలెక్షన్లో చేసేసి ఇక్కడ పెట్టారు. మనకి ఒక హిస్టరీలో అప్పట్లో కార్లను మనం మూవీలో చూడటం కాకుండా లైవ్లో కూడా చూడటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు.
మనకు కనిపిస్తున్నది ఈ అసలు మెయిన్ ప్యాలెస్ యొక్క ఇంటి వెనక సైడ్ అన్నమాట. ఈ ఇంటి వెనక మొత్తం కంప్లీట్గా గార్డెన్ అయితే ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూగా ఉంటుంది గార్డెన్. దీన్ని మొత్తం కంప్లీట్ టూర్ చేద్దామని చూసే కానీ సైడ్ నుంచి సెక్యూరిటీ అయినా తిడుతున్నాడు. సో అందుకే మనం కంప్లీట్గా చూపించలేకపోయాం. ఇదే క్లాక్ టవర్. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఇక్కడ క్లాక్ టవర్ కూడా ఉంటుందని. మన ఈ దర్బార్ హాల్కి పక్కన రైట్ సైడ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అదే ఈ క్లాక్ టవర్. చూశారు కదా మన చౌమల్లా మహల్ ప్యాలెస్ యొక్క స్పెషాలిటీ, దీని యొక్క విశేషతలు, విషయాలు. ఈ ప్యాలెస్ అనేది మనకి ఎంత గ్రాండియర్గా, ఎంత అద్భుతంగా అయితే దీన్ని నిర్మించారో చూశారు కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీకు ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి ఇంకా హెల్ప్ అవుతుంది. సో నేను ఇంకా వీడియోస్ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.